అటవీ శాఖ అధికారుల దాడుల మీద ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మొట్టమొదట ఈరోజు గౌరవ హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా వేసిన పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ సందర్భంగా ఇచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పును స్వాగతిస్తూ, అదేవిధంగా ప్రజాపాలన పేరుతో ప్రజల మీద అడుగడుగున ప్రతీకారం తీర్చుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారి ఆగడాలకు రోజు రోజు హద్దు లేకుండా పోతున్నదన్న విషయం మరొకసారి ఈ పోడు భూముల విషయంలో రుజువవుతున్నది. నిజానికి రాజ్యాంగం పట్టుకొని రోజు తిరుగుతున్న రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇక్కడ మేము ప్రజాపాలన, ప్రజలకు 6 గ్యారంటీలు, 420 హామీలు, చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, అదేవిధంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, అదేవిధంగా ఇంద్రవెల్లిలో ఇంకో డిక్లరేషన్, అదేవిధంగా వరంగల్లో రైతుల కోసం మరొక డిక్లరేషన్, యువత కోసం సరూర్ నగర్లో ఇంకో డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు ఇచ్చి చివరికి ప్రజలను పూర్తిగా వాళ్ళ జీవించే హక్కును కూడా కాలరాస్తున్న రేవంత్ ప్రభుత్వం మీద కూడా ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఒకప్పుడు కేసీఆర్ గారు తన 10 సంవత్సరాల అద్భుతమైన పాలనలో ఈ రాష్ట్రంలో తరతరాలుగా అటవీ ప్రాంతాన్నే నమ్ముకొని బతుకుతున్న అందరు బిడ్డలకు, ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా బీసీలు, ఇంకా మరెందరో కులాలకు చెందిన వాళ్ళందరికీ కూడా విప్లవాత్మకమైన రీతిలో 2023వ సంవత్సరంలో 4 లక్షల ఎకరాల పోడు భూమికి పట్టాలు కేసీఆర్ గారు ఇచ్చారు. అంటే దాదాపుగా 1.5 లక్షల మంది రైతులకు ఇది న్యాయం చేసింది. అదే కాకుండా ఆ రైతులకు బోరు వేసుకునే సదుపాయం ఇచ్చారు. అదేవిధంగా ఆ రైతులకు రైతు బంధు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇంకా రైతులకు రావాల్సిన సౌకర్యాలు, రుణమాఫీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి. రైతులు నిజంగా తరతరాలుగా అక్కడనే జీవిస్తూ వన్యమృగాల దాడులకు కూడా భయపడకుండా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి అక్కడే బతుకుతూ, అదేవిధంగా అన్నదాతలుగా మారి ప్రజలందరికీ కూడా వాళ్ళు కష్టించి పండించిన పంటను మనందరికి కూడా పెడుతూ వాళ్ళు చనిపోయినా కూడా ఆ అటవీ ప్రాంతాల్లోనే, ఆ పోడు భూముల్లోనే వాళ్ళు సమాధి అవుతూ ఇప్పటికి కూడా వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. కానీ ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఈ పోడు భూముల్లో నివసించే రైతులు, కేవలం నేను ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతమే చెప్పడం లేదు, లేకపోతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లానే చెప్పడం లేదు, చాలా జిల్లాల్లో కూడా ఇంక్లూడింగ్ మన్ననూరు ఏజెన్సీ ఏరియాలో కూడా అన్ని ఏజెన్సీల్లో కూడా ఈ అటవీ ప్రాంతాన్ని నమ్ముకున్న ఈ పేద ప్రజలు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులు నిజంగా నిన్న మేము కాగజ్ నగర్ పట్టణంలో కొమరంభీం ఆసిఫాబాదు జిల్లాలో ఈ పోడు భూములు, పోడు వ్యవసాయం చేసుకునే రైతులందరినీ వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటే, కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే వాళ్ళందరినీ కూడా ఒక ప్రదేశానికి పిలిచి వాళ్ళ బాధలను విన్నప్పుడు నిజంగా చాలా బాధేసింది. ఎట్లా బతికిండ్రు వీళ్ళు, ఈరోజు ఏ విధంగా వీళ్ళ పరిస్థితి మారింది అని. ఎంత ఘోరం అంటే ఈరోజు రాత్రికి రాత్రే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ భూమి మీది కాదు, ఇది రిజర్వ్ ఫారెస్ట్ కిందకు వస్తుంది అంటారు. తర్వాత వీళ్ళు ఆ అటవీ ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో ఇల్లు కట్టుకుందామంటే ఫారెస్ట్ వాళ్ళు కట్టుకొనివ్వడం లేదు. అదేవిధంగా అటవీ ప్రాంతాల్లో స్కూళ్ళు
కడదామని గ్రామ పంచాయతీ సర్పంచ్ మేము స్కూల్ కడతామంటే స్కూల్ కట్టుకొనివ్వడం లేదు. ప్రభుత్వమే స్కూల్ శాంక్షన్ చేసింది. 20-25 సంవత్సరాల నుంచి అక్కడ స్కూల్ ఉంది. దానికి టాయిలెట్లు కూడా శాంక్షన్ అయినాయి అని చెప్పి గుండెపల్లి అనే గ్రామం పెంచకాలపేట మండలంలో టాయిలెట్ కూడా శాంక్షన్ అయ్యి టాయిలెట్లన్నా కట్టుకుంటామంటే టాయిలెట్స్ కూడా కట్టుకొనివ్వడం లేదు. సీసీ రోడ్లు వేయనివ్వడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా పట్టా పేపర్లు ఇచ్చినప్పటికి కూడా, పట్టాదారు పాస్బుక్లు ఇచ్చినప్పటికి కూడా ఆ పాస్బుక్లు ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో, ఆ సర్వే నెంబర్లలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కూడా దున్నుకుంటామంటే ఆ దున్నుకోవడానికి పోయే నాగళ్లను కానీ అదేవిధంగా ట్రాక్టర్లను కానీ వెంటనే ఫారెస్ట్ అధికారులు సీజ్ చేస్తూ ఉన్నారు. కొంతమందిని జైలుకు కూడా పంపించారు. కొంతమందిని మీరు ఊరు నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని అంటున్నారు. ఇక రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. ఫారెస్ట్ ఆఫీసర్లను ముట్టుకుంటే చాలు 353 క్లాజ్ 2 కింద కేసు పెట్టి జైలుకు పంపించే పని ఇక్కడ చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు మాటి మాటికి చెప్తున్నది ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజా కంటక ప్రభుత్వం. ప్రజల మీద ప్రతీకారం తెచ్చుకునే ప్రభుత్వం. లేకపోతే ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఒకటే ప్రభుత్వం 2 శాఖలు ఉన్నాయి, లేకపోతే 3 శాఖలు ఉన్నాయి. ఒకటేమో రెవెన్యూ శాఖ, రెండవది గృహ నిర్మాణ శాఖ, మూడవది అటవీ శాఖ. రెవెన్యూ శాఖనేమో భూములన్నిటికి కూడా అధిపతి. గృహ నిర్మాణ శాఖ తరతరాలుగా ఆ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఇంటి పన్ను కట్టినా, కరెంటు కనెక్షన్ తీసుకున్నా, వాళ్ళకు ఒక 20 గజాల లేకపోతే 50 గజాల జాగా ఉన్నా వాళ్లకు మీరు ఇల్లు కట్టుకోవచ్చని ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. ఆ ప్రొసీడింగ్ పేపర్లు పట్టుకొని వచ్చి ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ముగ్గులు వేసుకొని పూజారిని పిలిపించి టెంకాయ కొట్టి ఇష్టమైన దేవుడికి ప్రార్థన చేసుకొని మొక్కుకొని వాళ్ళు మరి పునాది దోవడం మొదలు పెట్టిండ్రో లేదో ఫారెస్ట్ వాళ్ళు వచ్చి బంద్ పెట్టుండ్రే అంటున్నారు. మరి ఫారెస్ట్ అనేది, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది చైనా దేశానికి చెందిందా లేకపోతే పాకిస్తాన్ దేశానికి చెందిందా? ఇలా రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. లేకపోతే ఇదే తెలంగాణ గవర్నమెంట్లో గృహ నిర్మాణ శాఖ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను ఇది ఆపేయండి అని చెప్పి అటవీ శాఖ అధికారులు వచ్చి ఆపేస్తూ ఉన్నారు. ఎక్కడ పోవాలి మరి ప్రజలు? ఎవరి దగ్గరికి పోవాలి? పునాది తీసుకున్నారు, ఒక స్టేజ్ కట్టిండ్రు, 1 లక్ష బిల్లు వచ్చింది. 1 లక్ష బిల్లు వచ్చిన తర్వాత రెండవ మరి లెంటిల్ దాకా తీసుకొద్దామంటే మధ్యలో ఫారెస్ట్ అధికారులు వచ్చేసి ఆపేస్తున్నారు. ఇళ్ళ మీద స్లాబ్ వేసుకొని ఇవ్వడం లేదు. ఏమనంటే ఇది మా ఫారెస్ట్ భూమి అంటున్నారు. సో రైతులందరూ కూడా వాళ్ళ పని అంతా కూడా వదిలేసి మొత్తం కూడా ఎవరి చుట్టూ తిరుగుతున్నారంటే ఇలా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు ఫారెస్ట్ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఇంకోవైపు జిల్లా కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా కలెక్టర్లకు 100 మీటింగులు ఉంటాయి, అడిషనల్ కలెక్టర్లు దొరకరు. ఎవరికి చెప్పాలనో తెలియదు, దానికోసం ప్రతిరోజు పైసలు ఖర్చు. ముఖ్యమంత్రి దొరకడు. ప్రజావాణి అనేది కేవలం ఒక ప్రహసనం, అదొక డ్రామా. దానివల్ల ఒక్క సమస్య కూడా పరిష్కారం అవడం లేదు. నిజంగా అయ్యేటట్లయితే ముందర పెట్టండి. ఇలా నేను అడుగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ గృహ నిర్మాణ శాఖ మీకే వస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ సమస్యను రివ్యూ చేసిండ్రా? రివ్యూ చేస్తే ఆ రివ్యూ చేసిన మినిట్స్ ప్రజల ముందు పెట్టండి. మీరే ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ప్రజలు ఆ ప్రొసీడింగ్స్ తీసుకొని పునాదులు దోక్కున్నారు. మరి కొండా సురేఖ గారు మీ పక్కనే, మీ ప్రభుత్వంలోనే మీ కో క్యాబినెట్ మెంబర్, ఆమె సంబంధించిన అటవీ శాఖ అధికారులు పోయి ఆపుతా ఉన్నారు. ఏమనంటే జైల్లో పడేస్తాం అంటున్నారు. ఏం చేయాలి మరి? మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు కొండా సురేఖ గారితో ఎప్పుడైనా మాట్లాడినరా? అఫీషియల్గా మాట్లాడినరా? మాట్లాడితే ఇద్దరు మంత్రుల మధ్యలో జరిగిన మీటింగ్ ఏదైనా కోఆర్డినేషన్ మీటింగ్ ఉందా? మీ అటవీ శాఖ ఉన్నతాధికారులు, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడైనా ఒక జాయింట్ మీటింగ్ పెట్టినరా? CCLA లేకపోతే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరు, DFO, అదేవిధంగా హౌసింగ్ DE కానీ EE కానీ వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టినరా? ఎవ్వరు కూడా పెట్టలేదు.
ప్రజలు వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతా ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా జావండి, మేము మాత్రం మా కబ్జాలల్లో బిజీగా ఉంటామని కాడికి వచ్చింది. నేను ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మీరు కొత్తవాళ్ళగూడనో వట్టినాగులపల్లో లేకపోతే నాదర్గుల్లో అవన్నీ బంద్ చేసి మీరు చేయాల్సిన పని ఇది. ఆ వెలుగుమట్లను కూల్చకుండా మీరు చేయాల్సిన పని ఇది కదా. మీరు అవన్నీ చేయకుండా ఈ ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకున్న మరి శాసనసభ్యులు మీరు మంత్రులైనరు, సీనియర్ మంత్రి అని అంటున్నారు మీరు. మరి మీరు ఒక్కసారైనా కూడా అటవీ శాఖ అధికారులు పిలిపించి అడిగినరా? అడగలేదు. అసలు చట్టం ఎప్పుడైనా చూసినరా నేను అడుగుతున్నా. ఇలా కొండా సురేఖ గారికి నేను డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నా. మీకు ఎప్పుడైనా మీ అటవీ శాఖ అధికారులు రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 21 గురించి ఎప్పుడైనా చెప్పినరా? జీవించే హక్కు గురించి చెప్పినరా? వివక్ష గురించి మీకు ఎప్పుడైనా చెప్పినరా? చెప్పలేదు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలనలో శరణార్థులుగా క్రిమినల్స్గా ముద్ర వేయబడ్డ అటవీ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనుషులే, ఈ దేశ పౌరులే, వీళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఆనాడు యూపీఏ ప్రభుత్వము ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అటవీ హక్కుల చట్టం 2006లో తీసుకొచ్చింది. ఆ 2006లో సెక్షన్ 3లో చాలా క్లియర్గా అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఏ వ్యక్తి అయినా, గిరిజనులైతే వాళ్ళు గిరిజనులుగా వాళ్ళకు ఐడెంటిటీ ఉంటుంది, గిరిజనేతరులైతే 3 తరాలు లేకపోతే 4 తరాల నుంచి నివసిస్తున్నట్టుగా ప్రూవ్ చేయగలిగితే వాళ్ళందరికీ కూడా భూమి మీద హక్కులు కల్పించాలని చట్టం చెప్పింది. కొండా సురేఖ గారు, మీరు దయచేసి మీరు ఎప్పుడన్నా ఈ చట్టం చదివినరా? మీరు చదివి ఉంటే ఈ పరిస్థితి రాదు. మీ అధికారులను ఎప్పుడన్నా పిలిచి అడిగినరా? అడగలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ ఇంపెక్స్ రాఘవ గీగవ ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా మీరు ఇట్లాంటి కార్యక్రమాలు? ఎప్పుడైనా అడిగినరా మీ అధికారులు అసలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏం చెప్తుందని? అడగలేదు. మరి ఎట్లా ప్రజలకు న్యాయం జరుగుతుంది? ఇలా నిద్రపోకుండా ప్రజలందరూ కూడా ఏడుస్తూ బతుకుతా ఉన్నారు. ఇలా పత్తి పంట వేసినారు, పత్తి ఏరుకున్నారు. మరి ఆ దంటును తీయడానికి అటవీ ప్రాంతాలకు పోతే అక్కడ ఫారెస్ట్ అధికారులు రాత్రికి రాత్రే కందకాలు దవ్వుతా ఉన్నారు, జెండాలు బాతుతా ఉన్నారు. జెండాలు ముట్టుకుంటే చాలు 353 కింద మిమ్మల్ని కేసు పెట్టి జైలుకు పంపిస్తామంటున్నారు. కేసీఆర్ గారు ఏవైతే పాస్బుక్స్ చూపించిండ్రో, పాస్బుక్స్ ఇచ్చారో ఆ పాస్బుక్స్ తీసుకొని ఇది మా పట్టా భూమి, ప్రభుత్వం మాకు పట్టా ఇచ్చింది, మేము రైతు బంధు తీసుకున్నామంటే ఇవి చెల్లవు అంటున్నారు. నేను ఇలా ప్రభుత్వాన్ని ఓపెన్గా అడుగుతున్నా, ఇక్కడ ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి, నకిలీ ముఖ్యమంత్రి? ఇక్కడ మంత్రి, అటవీ శాఖ మంత్రి అసలు ముఖ్యమంత్రి, నకిలీ మంత్రి? రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి అసలు మంత్రి, నకిలీ మంత్రి? మీ అధికారులు అసలు అధికారుల, నకిలీ అధికారుల? ప్రభుత్వమే రెవెన్యూ శాఖ ఇచ్చిన పట్టాదారు పాస్బుక్లే చెల్లవు అని మీరు అంటుంటే అసలు మీ అధికార పత్రాలు చెల్లుతాయా? మీరు అసలు మంత్రులా? నిజమైన మంత్రులేనా? మీరు నిజమైన అధికారులేనా? ఈ ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటే ట్రాక్టర్లు ఏ చట్టం ప్రకారం మీరు తీసుకుపోయి ఫారెస్ట్ యాక్ట్లో పెడుతున్నారు? ఇలా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏం చెప్తున్నది? గ్రామ సభ చేసే ఏదైనా చేయాలి అని చెప్తున్నారు. మీరు అమరాబాదు అడవుల్లో పులుల కోసం మీరు అక్కడుండే తరతరాలుగా అసలు మనం అందరం కూడా ఈ ప్రపంచం మీద పుట్టినప్పటి నుంచి బతుకుతున్న అటవీ ప్రాంతాల్లో బతుకుతున్న చెంచు, అంతరించిపోతున్న ఆదిమ జాతి ఏదైతే చెంచు ఉన్నదో ఆ చెంచు వాళ్ళందరినీ కూడా మీరు రీలొకేట్ చేస్తామంటున్నారు. చెంచు సాలిడారిటీ ఫోరం ఏం చెప్తున్నది? అయ్యా ఈ భూమి మాది, మీరు రాకముందు మీ తాతలు ముత్తాతలు కాదు కదా, ఇంకా వాళ్ళ మీద ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా పుట్టినప్పుడు మేమీ నల్లమల అటవీ ప్రాంతంలో పుట్టినాము, మా వల్లనే అడవి కాపాడబడ్డది. మరి మమ్మల్ని ఇక్కడ నుంచి పొమ్మంటున్నారు, దయచేసి ఆ పని చేయకండి అని అంటే మీరు బలవంతంగా వాళ్ళ మొహం మీద 15 లక్షలు పడేసి మీరు పొమ్మంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏదైతే అనుమల తిరుపతి రెడ్డిని దుర్గం చెరువు నుంచి పొమ్మంటే పోతున్నాడా ఆయన? మరి ఎఫ్టీఎల్ కిందకి వస్తున్నాడు, పొమ్మంటే పోతున్నాడా? మరి వాళ్ళకు ఒక న్యాయము, తిరుపతి రెడ్డికి ఇంకో న్యాయమా?
ఇప్పుడు మీరు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మీరు ఉంటున్న ఈ ప్రాంతాల్లో మీరు సీసీ రోడ్, అద్దం లాంటి సీసీ రోడ్లు వేసుకుంటున్నారు, పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టుకుంటున్నారు. మరి అటవీ ప్రాంతాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా పౌరులే కదా. ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఏం చెప్తున్నది? నో సిటిజన్ షాల్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ బర్త్, రిలీజియన్, కాస్ట్. మరి ఇది వివక్ష కాదా? ఆనాడు దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా సమయంలో ఏ విధంగా అయితే తెల్ల జాతీయులకు నల్ల జాతీయులకు మధ్యలో వివక్ష జరిగిందో, ఈరోజు ఇదే స్వతంత్ర భారతదేశంలో కూడా ఇదే తెలంగాణలో ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారో, మరి ఆయన శిష్యుడని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి మరి పరిపాలిస్తున్న ఈ తెలంగాణలో, ఈ 100 సంవత్సరాల వయసున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈనాడు రూల్ చేస్తున్న ఈ తెలంగాణలో మరి ఇంత ఘోరమైన వివక్ష ఎట్లుంటుంది? పట్టణ ప్రాంతాలకు ఒక న్యాయం, అటవీ ప్రాంతాలకు ఇంకో న్యాయం. అటవీ ప్రాంతాల్లో గిరిజనులకు ఒక న్యాయం, గిరిజనేతరులకు ఇంకో న్యాయం. గిరిజనులకు ఏమో మీరు మీరు ఉంచుకోండి అంటున్నారు, కానీ గిరిజనేతరులు ఎవరైతే ఉంటారో, ఎస్సీలు, బీసీలు, ఇంకా ఏ వర్గాల వాళ్ళైతే ఉన్నారో, తరతరాలుగా వాళ్ళు జీవిస్తున్నారో, ఈ ఏజెన్సీ అనే చట్టం రాకముందు నుంచే జీవిస్తున్నారో, వాళ్ళందరూ ఈరోజు శరణార్థులుగా బతుకుతున్నారు. మరి అది వివక్ష కాదా? అది ఆర్టికల్ 15 ఉల్లంఘన కాదా? మరి ఆర్టికల్ 21 ఉల్లంఘన కాదా? ఒక్కసారి అధికారులు ఆలోచించాలి. నిన్ననే మనం సివిల్ సర్వీసెస్ డే జరుపుకున్నాం. నేను ఇలా అటవీ శాఖ ఉన్నతాధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ నేను ఓపెన్గా ప్రశ్నిస్తున్నా. మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్ 1968లో మీకేం చెప్తుంది? మీరు మీ ఏసీఆర్ రాయాలంటే తప్పకుండా దాంట్లో ఒక కాలం ఉంటుంది. పేద ప్రజలు, నోరు లేని పేద ప్రజలు ఎవరైతే ఉంటారో, ఏ గొంతుక కూడా లేని పేద ప్రజలు ఎవరైతే ఉంటారో, నిరాశ్రయులుగా బతుకుతున్న పేద ప్రజలు ఎవరైతే ఉంటారో, వాళ్ళ పట్ల మీరు మరింత దయతో ప్రవర్తించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అని చెప్తున్నారు. మరి ఎక్కడ పోయినారు జిల్లా కలెక్టర్లు? ఎక్కడ పోయినారు డిఎఫ్ఓలు? మీరు పోవాలి అటవీ ప్రాంతాలకు, మీరు పోవాలి కదా ఈ మారుమూల ప్రాంతాలకు. ప్రాణహిత నదికి పెద్ద ఎత్తున వరదలు వస్తాయి. ఒక 50 సంవత్సరాల క్రితం వచ్చిన వరదల్లో ఊరినంతా రీలొకేట్ చేసి రెవెన్యూ అధికారులు చెప్తేనే కదా పెద్ద పెద్ద ఊర్లు కట్టింది. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఈ ఊరంతా కూడా ఫారెస్ట్లో ఉందని, ఫారెస్ట్ భూమి మీరేం కట్టడానికి లేదంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా? ఎవరు పాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఎవరు అసలు ఈ ప్రజల గోడు వినే నాదుడు ఎవరు? ఎండాకాలం వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పత్తి చెల్లెలకు పోయి దాంట్లో ఏరకపోతే, ఆ భూమిని మళ్ళీ వచ్చే వానాకాలానికి రెడీ చేసుకోకపోతే రేపు వాళ్ళు శరణార్థులైతే, నిరాశ్రయులైతే వాళ్ళని కాపాడే నాదుడెవరు? ఆనాడు కేసీఆర్ గారి పాలనలో వీళ్ళందరూ కూడా వలసపోతున్నారని చెప్పేసి వీళ్ళందరికీ కూడా రకరకాల సదుపాయాలు ఇచ్చి వీళ్ళందరినీ అల్లారుముద్దుగా చూసుకుంటే మీరు మళ్ళీ వాళ్ళని నిరాశ్రయం చేసిండ్రు. ఇలా అన్నం పెట్టే అన్నదాతలు, ఉదాహరణకు మహారాష్ట్ర బార్డర్లో ఉండే గూడెం కానీ, దీమ్దా కానీ, చింతలమానేపల్లి మండలం కానీ, బెజ్జూరు మండలాల్లో వీళ్ళందరూ కూడా ఈరోజు మహారాష్ట్ర పోయి మళ్ళీ వలస కూలీలుగా అహిరి దగ్గర, సిరుంచ దగ్గర అడ్డా కూలీలుగా మారిండ్రు. అదే రిక్షా దొక్కుకునే కార్మికులుగా, లేకపోతే అహిరి మహారాష్ట్రలో మిరప ఏరే కార్మికులుగా ఈరోజు మారిండ్రు. ఇది కేవలం మీ వల్లనే అవుతున్నది. ఎప్పుడైనా రివ్యూ పెట్టినరా రేవంత్ రెడ్డి గారు? మీకు టైం దొరికిన ప్రతిసారి కూడా కేసీఆర్ గారిని దుర్భాషలాడడం తప్ప అసలు మీరు ఏమన్నా పని చేస్తున్నారా? మీ మంత్రులు ఏమన్నా పని చేస్తున్నారా? మీ మంత్రులకు టైం దొరికినప్పుడల్లా కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ బిలా దాఖలా భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూభారతి పోర్టల్లో లొసుగులు ఉన్నాయి, వాటి రెండు కూడా అడ్వాంటేజ్ తీసుకొని భూములన్నీ కబ్జా చేయాలనే చూస్తున్నారు తప్ప ఈ పేద ప్రజల గోడు వినాలని ఆలోచించడం లేదు. అందుకొరకే మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి మరి అటవీ శాఖలను, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖలను మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం. మీరు రైతుల మీద దాడులు ఆపండి. మీరు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ మానాన్ని వాళ్ళు బతికనివ్వండి. మీరు టైగర్ రిజర్వ్ మీరు పెడితే మాకు అభ్యంతరం లేదు. యాక్చువల్గా మీరు పెట్టిన జీవో 49 టైగర్ రిజర్వ్ మీద విపరీతమైన ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఆదిలాబాదు బంద్కు కూడా పిలిపించారు అన్నాడు ఆదివాసీ సంఘాలు. మరి బీఆర్ఎస్ పార్టీ వీరోచితంగా అన్నాడు పోరాడింది.
మీరు టైగర్ రిజర్వ్ పేరుతోని గ్రామస్తుల కన్సెంట్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఫేక్ కన్సెంట్ లెటర్లు పెట్టుకొని టైగర్ రిజర్వ్ జీవో తీసుకొచ్చిండ్రు. ఆ ప్రజాగ్రహానికి భయపడి ఆనాడు మీ మంత్రి జూపల్లి కృష్ణారావు మేము జీవో 49 అబేయన్స్లో పెడుతున్నామని చెప్పిండ్రు. మరి అబేయన్స్లో పెట్టిన మీరు దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ దొంగచాటుగా మీరు ఏం చేస్తున్నారు? 9,500 ఎకరాల పేద ప్రజల భూమిని గుంజుకోవాలని చూస్తున్నారు. ఊర్లకు ఊర్లు తరలించాలని చూస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? మీకు ఆ 7 పులులే ముఖ్యమైతే మరి పులులను తీసుకొచ్చి సెక్రటరియట్లో పెట్టుకోండి కదా. ఉన్న 7 పులులే ముఖ్యం. 7 లక్షల మంది ప్రజలు ముఖ్యమా? 7 పులులు ముఖ్యమా? మేము వన్యప్రాణుల సంరక్షణకు మేము వ్యతిరేకం కాదు, కానీ దిస్ ఈజ్ నాట్ ద వే. చట్ట ప్రకారం చేయండి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, అటవీ హక్కుల చట్టం ఉంది. మనుషులు కూడా అక్కడ బతుకుతున్నారు, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, తరతరాలుగా బతుకుతున్నారు. వాళ్ళు పులులతో సహజీవనం చేస్తున్నారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో చెంచులు మనం పుట్టనప్పటి నుంచి ఆ చెంచులు వన్యప్రాణులతో సహజీవనం చేస్తున్నారు. మీరు కొత్తగా వచ్చి ఇలా మీరు మాకు కొత్త రూల్స్ ఏం చెప్తున్నారు? నేను ఇలా ముఖ్యమంత్రిని ఓపెన్ అడుగుతున్నాను. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణకు హరితహారం పేరు మీద కోట్లాది మొక్కలను నాటి అటవీ ప్రాంత ఏదైతే పర్సంటేజ్ ఉన్నదో 34 నుంచి దాదాపు 40% తీసుకొచ్చిండ్రు. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని మొక్కలు నాటిండ్రు చెప్పండి. కొండా సురేఖ గారు మీరు ఎన్ని మొక్కలు నాటిండ్రు? ఎక్కడెక్కడ మొక్కలు నాటించిండ్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గుట్టలను మాయం చేయడమే కాదు, మీరు మొక్కలు కూడా నాటండి. ఎన్ని మొక్కలు నాటిండ్రు మీరు? ఎంతమంది తెలంగాణ ప్రజలతో మొక్కలు నాటించిండ్రు? ఆనాడు తెలంగాణకు హరితహారం మీద కోట్లాది మొక్కలు కేసీఆర్ గారు నాటి మరి అటవీ ప్రాంత సంపదను దాని కవరేజ్ను పెంచితే మీరు సిగ్గు లేకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా మీరు దాదాపు 1000 మంది పోలీసులను తీసుకొని పోయి 100 బుల్డోజర్లు తీసుకొని పోయి రాత్రంతా నెమళ్లను చంపి 4 జింకలను చంపి మీరు కంచా గచ్చిబౌలిని ఆక్రమించే ప్రయత్నం చేసిండ్రు. మీకు ఎట్లా ఉంటుంది? మీకు వన్యప్రాణుల మీద ఏముందంటే ఎవరు నమ్ముతారు? ఇది డ్రామా కాదా? మేము చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి పోయి కంప్లైంట్ చేస్తే తప్ప మేము హరీష్ రావు గారు, డిప్యూటీ ప్యూరీ హరీష్ రావు గారు, మరెందరూ సీనియర్ నాయకులు అందరం పోయి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్లీ ఎంపవర్డ్ కమిటీకి పోయి కంప్లైంట్ చేస్తే తప్ప అప్పుడు మీరు ఈ మారణ హోమాన్ని ఆపలేదు. మరి ఆనాడు కంచా బచ్చిబౌలిని రేవంత్ రెడ్డి గారు నాశనం చేస్తుంటే, ఆ 100 ఎకరాలను కాజేసి దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తుంటే మీరు అటవీ శాఖ అధికారులు ఎందుకు దాన్ని అడ్డుకోలేదు? మరి అది అడ్డుకోలేని అటవీ శాఖ అధికారులు ఈరోజు మీరు సిర్పూర్ కాగజ్ నగర్లో కానీ, అమరాబాద్లో కానీ, లేకపోతే ఏటూరు నగరంలో కానీ, లేకపోతే భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో రైతులు తరతరాలుగా పోడు చేసుకొని బతుకుతూ ఉంటే ఎందుకు వాళ్ళని సతాయిస్తున్నారు? ఇక్కడ లేని ధైర్యం అక్కడి నుంచి ఎట్లొచ్చింది మీకు? అంటే వాళ్ళ వెనక ఎవరు లేరని, వాళ్ళు పేద వర్గాలకు చెందిన వాళ్ళని, వాళ్ళు ఏం మాట్లాడలేరని, వాళ్ళకు చట్టం తెలియదని, అంతే కదా. అందుకొరకే ఈరోజు మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, దయచేసి అటవీ శాఖ అధికారులందరూ కూడా ఈ దాడులు ఆపాలి. కొండా సురేఖ గారు మీకు ఏమాత్రం కూడా మానవత్వం ఉన్నా మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అర్జెంటుగా ఈ అటవీ ప్రాంతాలకు పోవాలి. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు కేవలం ఒక డ్రామాగా మారకూడదు. మీరు ఈ తిట్లు గిట్లు అవన్నీ బంద్ చేసి, తిట్ల పురాణం తిట్ల దండకం బంద్ చేసి మీరు నిజంగా ఈ పాలన మొదలు పెట్టాలి. ఇప్పుడన్నా కూడా కనీసం 2 సంవత్సరాల టైం ఉంది మీకు, ఎట్లాగూ పోతారు. ఈ 2 సంవత్సరాల్లో కొంచెం పుణ్యం దొరకాలంటే మీరు దయచేసి ఈ గ్రామీణ ప్రాంతాలకు పోవాలి. అదేవిధంగా ఎవరైతే అధికారులు అక్రమంగా రైతుల దగ్గర నుంచి ట్రాక్టర్లు గుంజుకుంటున్నారో, బోర్వెల్ వేయకుండా వాళ్ళ జీవనోపాధిని అంటే వాళ్ళ జీవించే హక్కును హరిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏవైతే పట్టాలున్నా ఇంకా పట్టాలు ఇవ్వని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి. అటవీ ప్రాంతాల్లో అది భద్రాచలం ఏజెన్సీ కావచ్చు, ఏటూరు నగరం ఏజెన్సీ కావచ్చు, ఊట్నూరు ఏజెన్సీ కావచ్చు, మన్ననూరు ఏజెన్సీ కావచ్చు, మిగతా నోటిఫైడ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫైడ్ ఏరియాలో ఉండే కేవలం గిరిజనులే కాదు, తరతరాలుగా అక్కడ 100ల సంవత్సరాలుగా బతుకుతున్న గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు
హక్కు పత్రాలు ఇవ్వాలి. వాళ్ళకు ఒక న్యాయం, గిరిజనులకు ఇంకో న్యాయం ఉండకూడదు. అది కూడా మరి ఆర్టికల్ 15 ప్రకారం అది ఉల్లంఘన అవుతుంది, రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. మరి ఇవన్నీ చేయాలని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి మీరు ఇవి ఆపకపోతే మాత్రం తప్పకుండా మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తాం, అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్తాం, జాతీయ ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా మరి ఇంతకు ఆపకపోతే మేము మరి న్యాయపరమైన పోరాటం చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు. ఎందుకంటే జీవించే హక్కు పోయిన తర్వాత ఈ భూ ప్రపంచం మీద బతికి లాభం లేదన్న ఆలోచన ప్రజలకు రానివ్వకూడదు. మీరు ఆ ఆలోచన వచ్చిందంటే మాత్రం ఇది మరో శ్రీలంక, మరో నేపాల్, లేకపోతే మరో బంగ్లాదేశ్ ప్రమాదం ఉన్నది. మరి ఏమాత్రం తెలివి ఉన్నా, ఏమాత్రం పరిపాలన దక్షత ఉన్నా అర్జెంటుగా మరి ఈ రోజే మీ అధికారులకు అందరికి కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్తూ, మరి అదేవిధంగా మీరు చేవెళ్ళ డిక్లరేషన్ ఇక్కడే ఉంది. ఇది మాటి మాటికి మేము రెఫర్ చేస్తూనే ఉంటాం. చేవెళ్ళ డిక్లరేషన్లో చాలా క్లియర్గా మీరు అటవీ హక్కుల ఏమని రాశారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తాం అని చెప్పి మీరు ఇక్కడ చేవెళ్ళ డిక్లరేషన్లో చెప్పిండ్రు. మరి 420 హామీల లాగానే ఇది కూడా ఒక డ్రామాగానే మిగిలిందనేది ఇది తెలంగాణ ప్రజల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా తెలిసిన నిప్పు లాంటి నిజం. దీని గురించి కొత్తగా చెప్పేది లేదు. కానీ మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్న, మీరు గౌరవ సోనియా గాంధీ గారి పేరు తీసుకొని మీరు అటవీ హక్కుల చట్టాన్ని మరి ఇక్కడ మరి ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా, కనీసం ఆమె మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇది మీరు అర్జెంటుగా ఈ అటవీ హక్కుల చట్టాన్ని మరి అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి మరి ఈ ఇంత ఓపికగా మరి తెలంగాణలో అటవీ ప్రాంతాల్లో బతుకుతున్న రైతుల గోసను మరి ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసినందుకు మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.